ఇప్పటికే మనం ప్రధానంగా గమనిస్తే ఎన్ఐఏ చాలా ఈ కేసుకి సంబంధించి కీలక ఆధారాలన్నీ సేకరించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని కీలకమైన వీడియోలు రిలీజ్ చేసి అంతర్జాతీయ సమాజానికి పాక్ చేసినటువంటి అంశాన్ని కూడా ప్రెజెంట్ చేసే అవకాశం ఉందనేది కూడా అంటున్నారు. సో ఏమైనా వీడియో రిలీజ్ చేస్తారా? ఎస్, ఖచ్చితంగా విజయచంద్రిక. ఇటీవల జరిగిన సిడిఎస్ సమావేశం చూడొచ్చు. భారత త్రివిధ దళాలకు సంబంధించిన ఆర్మీ, నేవీ, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించిన త్రివిధ దళాలతో కూడా ప్రధాని మోదీ సమావేశం సందర్భంలో కూడా ఏ విధంగా పెహల్గాం విగ్రహదాడులకు సంబంధించి దాదాపు మొదటి నుంచి కూడా పాకిస్తాన్ సపరేట్ అయిన కాంచి కూడా పాక్ ఏ విధంగా భారత్ పైన చర్యలు చేపట్టింది, ఏ విధంగా పుల్వామా ఉగ్రదాడులు చేసింది, ఏ విధంగా 26/11 దాడులకు ప్రోత్సహించింది, అదేవిధంగా జైషే మహమ్మద్ తీవ్రవాదులను కావచ్చు ఏ విధంగా పెట్టుకొని వారంతా కూడా భారత్ పైన అనేక కుట్ర కోణాలు చేస్తున్నారనే అంశానికి సంబంధించి ఒక డేటాను ఇప్పటికే సేకరించింది. ఆ డేటాతో పాటు తాజాగా పెహల్గాం ఉగ్రదాడులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇటీవల 2019లో ప్రధానంగా పుల్వామా దాడులకు సంబంధించిన అంశం కావచ్చు, మొత్తం ఆ సందర్భంలో దాదాపు ఆర్మీకి సంబంధించి మొత్తం 40 మందికి పైగా కూడా ప్రాణాలు అర్పించారు జవాన్లంతా కూడా. ఏ విధంగా కుట్ర కోణంలో దాగి ఉంది పాకిస్తాన్కి సంబంధించి దాని డేటానంతా కూడా ఎన్ఐఏ కలిగేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో ఇటీవల కేబినెట్ సమావేశం అయిపోయిన అనంతరం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి భారత్పై ఏ విధంగా కుట్రలు పన్నారు పాకిస్తాను, దానికి అడ్డాగా ఏ విధంగా మార్చుకున్నారు పాకిస్తాన్, ఏ విధంగా ఉగ్రవాదులకు స్థావరాలను ఏర్పాటు చేసింది పాకిస్తాన్ బార్డర్లో అనే కోణంలో కూడా వాటికి సంబంధించిన డేటా అంతా కూడా సేకరించి ఇటీవల కేబినెట్ సమావేశం అనంతరం కూడా వాటిని బయట పెట్టేందుకు కొంత కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కానీ మొదట ఎన్ఐఏ విచారణ అయిపోయిన తర్వాతకి పెహల్గాంకు సంబంధించిన ఉగ్రవాదులను పట్టుకున్న తర్వాతకి వాటికి సంబంధించిన డేటాతో పాటు ఇప్పటివరకు పెహల్గాంలో పాల్గొన్న మొత్తం 4 ఉగ్రవాద దాడులకు సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించిన డేటాను వారిని ఆధారాలతో పట్టుకొని అనంతరమే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యోచన చేస్తుంది. ఖచ్చితంగా దీనిపైన ఒక వీడియోకి సంబంధించి రిలీజ్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. విజయచంద్రిక, సతీష్, ప్రధానంగా ఇప్పటి వరకు పాక్ మీడియా గాని పాక్ కి సంబంధించిన మంత్రులు గాని ఈ రోజు లేదా అర్ధరాత్రి తర్వాత అటాక్ చేసే అవకాశం ఉంది దాయాది స్టేట్ పై అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ కొంచెం మనం వెనక్కి వెళ్తే అటు పుల్వామా గాని యూరి గాని దాడులు జరిగిన తర్వాత సుమారుగా 10 రోజుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఇప్పటికి పహల్గామ్ది జరిగి 8 రోజులైంది. సో అలాంటి అవకాశం ఏమైనా ఉందా? ఎస్, ఆ పెహల్గాం ఉగ్రదాడిని ఒక రీతిగా చూడాల్సి ఉంటే మొదట పుల్వామా దాడుల్ని మాత్రం కొంత సీరియస్గా కేంద్ర ప్రభుత్వం నాటి సందర్భంలో తీసుకుంది. పెహల్గాం అంశాన్ని కూడా అంతే సీరియస్గా తీసుకుంది. మొదట దాదాపు బార్డర్లో గస్తీ కాస్తున్న ఆర్మీ జవాన్ల లక్ష్యంగా నాటి సందర్భంలో పుల్వామా దాడులు జరిగాయి. ఆ దాడిలో దాదాపు 40 మంది మృతి చెందడంతో కేంద్ర ప్రభుత్వం ఆ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. నాటి సందర్భంలో జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా లోకల్స్ అంటే ముఖ్యంగా ఎవరైతే టెర్రరిస్టులకు కొంత సహాయ సహకారాలు అందిస్తున్నారో వారి చేయి కూడా ఉన్నది. అదే సందర్భంలో వాహనాలు వెళ్తున్న అంశాన్ని కూడా వారికి డేటాను సేకరించారనేది కూడా నాటి సందర్భంలో పెద్ద ఎత్తున వచ్చింది. దాదాపు ఘటన జరిగిన 11 రోజుల్లోనే ఒక సర్జికల్ స్ట్రైక్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆ సందర్భంలో అనేక మంది తీవ్రవాదుల యొక్క స్థావరాలు కావచ్చు, వారి యొక్క బంకర్లకు సంబంధించిన అంశం కావచ్చు, అనేక మందిని మట్టుబెట్టి ఆ సందర్భంలో పాకిస్తాన్ మొదట మాట్లాడిన సందర్భంలో అసలు మా దగ్గర సర్జికల్ స్ట్రైకే జరగలేదని చెప్పారు. కానీ ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన మరో మంత్రి కావచ్చు, వారి సందర్భంలో కొన్ని సందర్భంలో గతంలో సర్జికల్ స్ట్రైక్ చేశారనే అంశాన్ని వారు అనేక సందర్భాల్లో ఒప్పుకున్న మాట కూడా చూసాం. పెహల్గాం సందర్భంలో మాత్రం ఎవరు ఊహించని ఘటన జరిగింది. ఎందుకంటే టూరిస్టుల లక్ష్యంగా జనరల్గా జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పెహల్గాం కావచ్చు, జమ్మూ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా ఉధంపూర్ కావచ్చు, అనంతనాగ్ సెక్టర్లో కావచ్చు అనేక మంది టూరిస్టులు నిత్యం వెళ్తుంటారు. కానీ ఎక్కడ కూడా టూరిస్టుల మీద ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలేదు. దాదాపు 30 ఏళ్ళుగా ఎక్కడ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని అంతే సీరియస్గా తీసుకుంది. అందులో భాగంగానే ఇటీవల వారు చేస్తున్న ఇటీవల పాక్కు సంబంధించిన ఒక మంత్రి కూడా తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో త్రివిధ దళాల సమావేశం అయిపోయిన అనంతరం కూడా ఆయన నేరుగా పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఇండియా 2 రోజుల్లో దాడి చేసే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా ఆ సందర్భంలో కొంత ఆయన స్పష్టం చేశారు. కానీ భారత్ ఒక వ్యూహంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇటీవల బీహార్ ఎన్నికల సందర్భంగా బీహార్లో ఒక సభ నిర్వహించిన సందర్భంలో ప్రధాని మోదీ ఘటన జరిగిన 2వ రోజే మిట్టీ మే మిలాతం అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఏ విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్పై చొరబడి ఏ విధంగా టూరిస్టులను చంపారో ఆ కోణంలో ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఊహించని విధంగా ఈసారి దాడి ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో కొంత సమయానికి అనుకూలంగా కూడా భారత్ ప్రవర్తించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయచంద్రిక.